హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నానండి. మన గుంటూరు మిర్చి యార్డ్ నుంచి చూస్తున్నారు కదా. ఎర్లీ మార్నింగ్ అంతే 7:30 8 అయిందండి. 7:30 8 అయింది. ఆల్రెడీ అయిపోయింది సగం మార్కెటింగ్. ఇంక 8:30 కల్లా క్లోజ్ అయిపోద్ది అంతా. ఈ విధంగా మార్కెట్లో డైలీగా అడవిడిగా ఉండిద్దండి. సెంటర్ ఇది, యార్డ్కి మెయిన్ సెంటర్ ఇది. అటువైపు సిల్కూరుపేట వైపు వస్తుందండి. ఇటువైపు వచ్చేసరికి అయితే నల్లపాడు వైపు. ఏదైనా ఇవాళ డేటు నవంబర్ నెల 13వ తారీఖు 2025 అనగా గురువారం అనమాట. ఇది నల్లపాడు వైపు గేటు బావరికి వెళ్ళిపోయింది లైను. వీడియో లాస్ట్ దా చూడండి. ఈ వీడియోలో మీకు కొన్ని రకాల మిర్చిని అప్లోడ్ చేయడం జరిగిందండి. ఏదైనా కానీ ఇంకా కొన్ని రకాల గురించి మీరు చెప్పలేదన్నా అనుకుంటే మార్నింగ్ వీడియోలో అన్నీ వివరంగా చెప్తానండి. చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. వీడియోకి మన ఛానల్ సపోర్ట్ చేయండి. గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్, అలాగే సూరిబాబు పెద్ద అని కొట్టిన వచ్చిద్దండి. చూస్తున్నారండి. ఎక్కువ కొనేవాళ్ళు ఎక్కువ కొనుక్కునే వాళ్ళు కానీ అమ్మేవాళ్ళు ఈ విధంగా యాడ్లో తిరుగుతూ ఉంటారు డైలీగా. చూడండి, ఈ లైన్లో బాగా బిజీగా ఒక్కో లైన్లో ఒక్కోలాగా ఏదేమైనా చూస్తారా. ఇలాగ తీసుకెళ్తే న్యాయంగా తీసుకెళ్తున్నారు శాంపిల్స్ వాళ్ళు. అట్లా తీసుకెళ్ళి వాళ్ళ ఓనర్ చూపిస్తారు. పార్టీ వాళ్ళకి ఓకే అంటే కాటా వేస్తారు. ఇట్లా ఉంటుంది డైలీగా. శని ఆదివారం సెలవు ఉండిద్ది. గవర్నమెంట్ సెలవులు ఏమున్నా మళ్ళీ గవర్నమెంట్ సెలవులు ఉంటాయి మధ్యలోన. లేదంటే 5 రోజులు జరిగి వర్కింగ్ డేస్, ఓన్లీ 5 డేస్ వారానికి అయితే మాత్రం. కాబట్టి ఈ వీడియోలో మిర్చి క్వాలిటీలని వాటి ధరలు తెలుసుకుందరు మీరైతే మాత్రం. చూడండి. ఓకే, ఇలా చూడండి. వచ్చరికి అయితే ముందుగా తాళ్ళు అండి. ఇక్కడ చాలా దగ్గరలో అడిగాను, రంగులు లేకపోతే సేల్స్ అవ్వట్లేదన్న. రంగులు ఉంటే మాత్రం బాగా నడుతున్నారని చెప్పారు. ఇవైతే తాళ్ళు అయితే వీళ్ళైతే 10,000 దాకా చెప్తున్నారు, 9,000 దాకా అడుగుతున్నారని చెప్పారు వాళ్ళైతే. మెయిన్ ఏంటంటే వాటికి సేల్స్ డిమాండ్ అంతగా కనిపించట్లేదు. తాళ్ళు రకాలు ఎరుపులు మాత్రం మంచి సేల్స్ ఉన్నాయి. ఒక తేజ కాదు, తేజ ఫటికా అంటారు. తేజ ఫటికా అండ్ సీడ్ ఫటికా ఏవి కూడా ఆరుమూరు. ఇవి 6 రకాలు వచ్చేసరికి అయితే వీటికి ఇవాళ కొన్ని రకాలు తాళ్ళు వరకు అయితే కొన్ని చోట్ల అయితే పెద్దగా అడగలేదు. ఈ చూడండి, ఇవి కూడాను ఎంత పడేంత ఎవరు అడగలేదమ్మా అని అంటున్నారు వాళ్ళైతే మాత్రం. అడుగుతున్నారు, అడిగితే ఎట్లా తక్కువ కడిగితే మరి రైతు ఎవరు కదా, అందుకనే సేల్స్ కాలా. ఇవి చూడండి, ఇవి అయితే గోలీ మిర్చి అంటండి. ఏసీవే గోలీ మిర్చి. ఇవి అయితే 110 120 రూపాయలు చెప్తున్నారండి రైతు తరపున. పార్టీ అయితే 70 80 అంతే 7,000 8,000 అడుగుతున్నారు ఈ కాయల్ని. వీటిలో గోలీ మిర్చి అంటారంటండి. ఏసీలో 80 వచ్చినాయండి. శాంపిల్స్ పెడతారు. ఒక్కొక్క బస్తాలు ఆటుకోటి 2 బస్తాలు వస్తాయి యాడ్కి. ఇక్కడ యాడ్లో ఓకే చూసుకుంటారు. వాళ్ళకి నచ్చితే రేటు మరి నచ్చితే కాయ నచ్చితే మళ్ళీ ఏసీ కాడికి వెళ్ళి కోల్డ్ స్టోరేజ్ కాడికి వెళ్ళి రెండోసారి మళ్ళీ చెక్ చేసుకుంటారు అవే కాదని. అప్పుడు కన్ఫర్మ్ చేసి కాటా వేస్తారు. ఇవి చూడండి, నెంబర్ 5 అండి. ఇవి డీలక్స్ అయితే 20,000 దాకా జరిగిందంట, 19,000 దాకా. ఇవైతే బెస్ట్లో అండి. 170 రూపాయలు వేసారు ఒక ఇద్దరు, ఒకళ్ళు 75 రూపాయలు కూడా రాశారండి. మరి ముందు 75 రూపాయలకు మచ్చు చూపిస్తారు. ఓకే అయితే సరే, ఆయన కాదంటే అప్పుడు 70 రూపాయలు వేసేవాళ్ళు పిలుస్తారు, వాళ్ళకి చూపిస్తారు. ఈ రెండు కాకపోతే రైతుకి ఫోన్ చేస్తారు. రెండింటిలో ఏదో ఒకైనా రైతుకి చెప్తారు. 90% రైతు ఉంటారు అంటే మంచిది. కొన్ని కొట్లలో చాలా నేమున్న కొట్లు ఉన్నాయి, చాలా షాపులు. ఇవి నెంబర్ 5 అండి. అవి గుడ్డుగారు అని కొడతారు. ఇవి చూడండి, $3 బ్యాడ్గా బెస్ట్లు, డీలక్స్ కాదు బెస్ట్లు 16,000 వేసారండి. ఇవి అయితే మాత్రం ఇది కలర్కి ఉపయోగిస్తారనమాట. ఓన్లీ కలర్స్కి. మిర్చి పౌడర్లోనే ఇంట్లోకి వేసి కలర్ ఏదని కానీ $3 బ్యాడ్గా అంటారు. ఇడ్లీ బెస్ట్లో డీలక్స్ అయితే మాత్రం 16.5 17 కూడా జరుగుతుందండి ఏదైనా కానీ. చూస్తున్నారా, ఈ విధంగా క్వాలిటీలు బట్టి శాంపిల్స్ పెట్టి రేట్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట డైలీగా మిర్చి యార్డ్లోన. ఏదో కొన్ని రకాలు మిర్చిని ఉదయం పూట అడవిడిగా మచ్చులు వచ్చేసరికి చెప్పలేకపోతున్నానేమో, ఈ వీడియోలో తెలుసుకోండి చూసి. ఇవి చూడండి, సూపర్ 10 అండి. సూపర్ 10 పాతవి అంటే హోల్డ్ మిర్చి కదా, కొద్ది సైజు ఉన్నాయి. సైజు బాగున్నాయి కాబట్టి 145 నుంచి 150 రూపాయలు ఇద్దరు అడిగారండి. ఒకరైతే 155 రూపాయలు కూడా రాశారండి. చూస్తున్నారు కదండి, సైజులు ఉన్నాయి, రంగులు ఉన్నాయి కాబట్టి ఆ రేటు పలికింది. ఏదైనా కానీ రేటు పలకడం మంచిదే. ఇంకా పెరగాలంటున్నారు కదా. బిఎఫ్ఎల్లో తెలపరు ఎక్కువ ఉంది కాబట్టి 45 రాశారు ఒక ఇద్దరు, 50 రూపాయలు 55 కూడా ఒక ఇద్దరు రాశారండి. చూడండి ఇట్లాగా సూపర్ 10 పాతవి బిఎఫ్లు. డీలక్సే కాతే ఒక సంవత్సరం గడిస్తే తెలపరు వచ్చేసింది. ఎట్లాగా ఏముంటుంది, రేట్ వస్తుందని ఉంచుతాం, మళ్ళీ రేటు రాకపోతే ఈ లోపు కాయలో కలర్ మారిపోయింది. చూస్తున్నారు కదండి, T34 మీడియం బెస్ట్ కూడా కాదు. 165 రూపాయలు వేశారండి ఇద్దరు పార్టీలు. ఒక పార్టీ 170 రూపాయలు కూడా రాశారండి ఇది. ఎందుకంటే రంగు బాగుంది, సైజు తక్కువ. మీడియాలంటే పిక్కల సైజులు తక్కువ ఉన్నాయి కదా, రంగులు బాగున్నాయండి. అందుకనే 65 రూపాయలు రాసిన వాళ్ళు వేరే, 70 రూపాయలు రాసిన వాళ్ళు వేరే. కాకపోతే ముందు 70 రూపాయలు వేసిన వాళ్ళకి పిలుస్తారు,
70 వేసామని చెప్తారు కానీ 65 వేసామని చెప్పరండి. వీళ్ళు ఓకే అయితే ఓకే, రూపాయి అటు ఇటుగా జరిగిద్ది, లేదంటే అప్పుడు వాళ్ళు పిలుస్తారు. ఇట్లు 273 అంట, కుబేరా అంటారు ఇట్లు 273. చూడండి తెలపరు ఉంది కదా, 155 రూపాయలు అడిగారండి ఇద్దరు. ఒక పార్టీ 160 కూడా అడిగారు, వీళ్ళైతే ఇంకా పెంచేసి చెప్తున్నారు. ఆ రేటుకు రావయ్యా, 70 రూపాయలు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. 155 to 160 రూపీస్ 273 బెస్ట్లు. ఏసీ ఎన్ని ఉన్నావు, కొత్తవి కూడా వస్తున్నాయి, తేజాలు వస్తున్నాయి కొత్తవి అయితే. కొద్ది దీనిగా స్లోగానే ఉంది ఏదైనా కానీ. ఓకే అండి, ఇది చూస్తున్నారు కదా 2043 బెస్ట్లు అనమాట, డీలక్స్ కాదు బెస్ట్లు. 240 250 రూపాయల దాకా ఈ ధర పలుకుతుందండి. ఉదయం వీడియోలో మీకు చెప్పలేదేమో, మరి ఈ వీడియోలో చూడండి. డీలక్స్ అయితే 280 90 300 దాకా గుంటూరులో ఉంది, ఇవాళ పలికింది, క్వాలిటీ ఉంది కాబట్టి. ఈ బెస్ట్లు 240 250. బిఎఫ్ రకాలు కూడా రంగులు ఉంటే 22,000 23,000 వేస్తున్నారు. మీడియాలో 15,000 నుంచి 16 17,000 వేస్తున్నారండి. చూస్తున్నారండి, సెంజండి బ్యాడ్గా 5531 సెంజండి బ్యాడ్గా బెస్ట్లు 161 రూపాయి 160 రూపాయలు. ఇద్దరు ముగ్గురు రాశారు తమ్ముడు, ఒకరైతే 160 రాశారు, ఒక ఇద్దరు 161 రూపాయి రాశారని చెప్పడం జరిగింది వాళ్ళైతే. సెంజండి బ్యాడ్గా ఇది కలర్కే 2043 కలర్కే, 355 బ్యాడ్కి కలర్కే ఉపయోగిస్తారు. అండ్ స్పైసీ వస్తుంది కలర్లో, కారంలో పొడేస్తే మాత్రం. చూస్తున్నారు కదా, మొత్తం బండి అంటండి సెంజండి బ్యాడ్గా. ఓకే చూడండి, సూపర్ 10 డీలక్స్ అండి. ఫస్ట్ 195 రూపాయలు వేశారండి ఉదయాన్నే. నెక్స్ట్ టైం రెండో టైంలోనైతే 200 రాశారు, ఒక పార్టీ వచ్చి కాయ నచ్చిందని. ఇంకో పార్టీ అయితే 1 రూపాయి పెంచాడు. ఎట్లా రూపాయి అంటే 201 రూపాయి 200 అట్లాగే 205 రూపాయలు అయిందండి. మళ్ళీ కాటాకి వెళ్ళేసరికి తమ్ముడు మళ్ళీ నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, 202 రూపాయలకి కాట వేసామని చెప్పారండి. కాకపోతే నేను అప్పటికి వీడియోనైతే టైపింగు నేమ్స్ అన్నీ పెట్టేశాను అనమాట. ఓకే, 202 రూపాయలకి అయితే కాటా జరిగింది లాస్ట్ ఫైనల్కి మాత్రం. బంగారం బెస్ట్లు, ఏసీ బంగారం బెస్ట్లు 175 రూపాయలు ఇద్దరు రాశారు, 180 ఇద్దరు రాశారు. చూడండి సైజు తక్కువ అండి, వీటిలో సైజు ఉంటే 80 90 కూడా వేస్తారు తమ్ముడు. 85 185 190 కూడా దొరుకుతాయి అని చెప్పారండి వాళ్ళు. వీటి కొద్ది క్వాలిటీలకు డిమాండ్ ఉంది సీడ్ రకాలకి అనమాట. ఏదైనా కానీ క్వాలిటీలు బట్టి రేట్లు మార్కెట్లో జరుగుతూ ఉంటాయి ఈ విధంగా మాత్రం ఏదైనా కానీ. కాబట్టి లైక్ కూడా చేయండి మన ఛానల్కి, వీళ్ళైనా దీనికే సపోర్ట్ చేయండి. తేజ డీలక్స్ అండి, చూస్తున్నారండి 153 రాశారు, 154 కూడా రాశారు. ఎక్కువ 153 రూపాయలు జరుగుతుంది గుంటూరులో, ఖమ్మంలో 55, అలాగే ఇంకోల్లోనైతే 159 కూడా జరిగిందని మరి పోస్ట్ పెట్టారండి. మరి గుంటూరులో కూడా ఉదయం 55 రూపాయలు వేశారు 1-2 చోట్ల, అవి మళ్ళీ 57 రూపాయలకు వచ్చాయిందని అన్నారు, విన్నాను, చూడలేదు, అది రేపు తెలిసిద్ది క్లారిటీగా. మరి గుంటూరులో అయితే 52 నుంచి 53 సుపీరియర్ క్వాలిటీ వేస్తారు, ఇంకా బాగుంటే 55 రూపాయలు వేస్తున్నారు. ఇదిగోండి ఇవి చూడండి 2043 డీలక్స్, హెవీ డీలక్స్ అండి. 290 అడిగారు తమ్ముడు, ఒకరైతే 290 అడిగారు, మేము 310 320 రూపాయలు చెప్తున్నామని చెప్పారు కేజీ. అప్పుడు ఎంత కెంట 29,000, కెంట 31,000 ఆ రేంజ్ వీటికి. ఎందుకంటే ఆయిల్ పొట్టులో కొంచెం చూస్తారు, ఇందాక 250 వేసిన కాయలు చూడండి, ఈ 290 రూపాయలు అడిగిన కాయలు చూడండి ఎట్లా ఉన్నాయి, కాయలో తేడా ఉండిద్దండి 2043 గురించి. ఇట్లా ఉదయం వీడియోలో కొన్ని రకాలు మీకు చెప్పలేదు కదా, అందుకే దీంట్లో చూసి తెలుసుకోండి. ఏదో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.